హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాతసుధ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజైతే ఇదంతా మార్నింగ్ వర్క్ అండి. నా రొటీనే అనమాట. మళ్ళీ ఆ రొటీనే చూపిస్తున్నా. ఇంకా ఈరోజు పిల్లలు కోలాటం కర్రలు అడిగారు. ఈరోజు కాదు కానీ అడిగి చాలా రోజులైంది, 2 months వరకు అవుతుంది. ఇంటి పక్కల అందరికంట కోలాటం కర్రలు ఉన్నాయంటే వీళ్ళకే లేవంట. చిన్న చిన్న పిల్లలు వీళ్ళు, 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు వీళ్ళు. వీళ్ళకి కోలాటం కర్రలు ఎందుకండి చెప్పండి. అయితే ఊకే ఇబ్బంది పెడుతుర్రు మమ్మీ మమ్మీ అని అంటుంటే సరే అని ఇక ఒక 5 days బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టిన మీషోలోనే. చూసి తక్కువ బడ్జెట్లోనే పెట్టానమాట. పిల్లలు ఇంకా ఖరాబ్ చేసేయగా మరి ఎక్కువ కాస్ట్ వద్దనేసి ఒక 160 రూపాయల్లో 2 వచ్చేటట్టు, 2 సెట్లు వచ్చేటట్టు అయితే పెట్టిన. ఇంకా అయితే ఈరోజు వచ్చినాయి. ఇంకా ఈ వీడియోలోనూ అది కూడా మీకైతే చూపిస్తానండి. ఇక ఇప్పుడైతే పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ డే స్కూల్గా మార్నింగ్ వెళ్తున్నారు. అంత అడవిడి ఉంటుందంటే దేవుడా, 7కే వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే నాకు 7 కల్లా వంట చేయటం అయితే కంప్లీట్ పక్కా అయిపోవాలన్నమాట. సో చాలా అంటే చాలా అడవిడి అవుతుందండి. ఇంకా నాకే కాదులే, పిల్లలు ఉన్నవాళ్ళు హాఫ్ డే స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ ఇదే హడావిడైతే అవుతుంటుంది కదా. ఇప్పుడు గిన్నెలు రుద్దిన తర్వాత అయితే ఇక మంచినీళ్ళు తీసుకొద్దాం అని ఇక మంచినీళ్ళ బిందె కూడా అయితే రుద్దుతున్నా. ఇక మంచినీళ్ళ బిందె రోజు రుద్దుకొని వెళ్ళాలండి. ఇంకా వెళ్తాం కూడా, పిల్లలు చేతులు పెడతారు అంతా మంచిగా ఉండదు. ఎట్లయినా రోజు క్లీన్ చేసుకొని పోయి వాటర్ తీసుకొచ్చుకుంటే మంచిది. సో నేను ఇంకా రోజు పోయి క్లీన్ చేసుకొని వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఇంక ఈరోజు మా స్పెషల్ ఏంటంటే సాంబార్ అనమాట. అది కూడా మీకు చూపిస్తా నేను ఎలా చేశాను అనేసి. ఫస్ట్ ఆయిల్ వేసి ఇక తాలింపు అంత వేసిన, మొత్తం ఫస్ట్ తీయలేదనమాట, మర్చిపోయా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత నేను వీడియో తీయటం స్టార్ట్ చేసిన. తీద్దాం అనుకొని అడవిలో మర్చిపోయినా. ఇది మార్నింగ్ ఎంత అడవింటి ఉంటుంది చెప్పా కదా, 7కే కంప్లీట్ అవ్వాలి అనమాట. అది మార్నింగ్దే ఫస్టే కుకింగ్ ఎందుకనేసి నేను ఫస్ట్ పెట్టుకోండి, ఇది మిడిల్లో పెట్టిన అంతేనండి. ఇంకా ములక్కాయలు మా మామ ఇష్టంగా తెచ్చుకోండు ములక్కాయలు. ఇక ములక్కాయలతోటి ఈ సమ్మర్ టైంలో సాంబార్ అయితేనే బాగుంటుంది. ములక్కాయ టమాటా అవి కూడా బాగుంటాయి. మనకు సాంబార్ అన్ని కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయి ఇంట్లో సాంబార్కులో వేయాల్సిన వారికి. అందుకనేసి నేను ఇక సాంబార్ అయితే పెట్టేసండి. ఫస్ట్ అయితే ఇక ములక్కాయలు వేసి అవి కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా మిగతావి దోసకాయ ముక్కల తర్వాత టమాటాలు వేసానండి. తర్వాత బెండకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో, బెండకాయలు కూడా వేసిన. బెండకాయలు వేయటం వల్ల జిగురు ఎక్కువ వస్తుంది, వేయచ్చా లేదా ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్. మా హస్బెండ్ అడిగితే ఏమైంది వేయచ్చు అనిండు, అందుకే వేసిన. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసిన, అందులో బాగుంటుంది అనమాట టేస్ట్. కారం, ఉప్పు ఇవి కూడా అన్నీ వేసి మొత్తం కలిపిన తర్వాత చింతపులుసు అయితే పోసానండి. ఇవి కొంచెం సేపు ఉడికించిన తర్వాతనే ఇదంతా చింతపులుసు అయితే పోసా. ఈ చింతపులుసులో కూడా కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇది పప్పు, ఇది ఇంకా ఇంట్లో పండించిన కందులే అనమాట, అందుకే పొట్టు పొట్టుగా అట్లా ఉంది. ఇది పప్పు మెత్తగా ఎనుపుకొని అది కొంచెం ఉడికినాక ఇది పప్పు కూడా అందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా చూడండి కొంచెం పొంగి అయితే వచ్చింది కదా. ఇంక ఈ టైంలో నేనైతే పప్పు అయితే ఇందులో వేసేసిన. ఇక కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే అయిపోద్ది. నేను ఇంట్లో సాంబార్ పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ సాంబార్ పొడి ఇందులో వేస్తా. ఎప్పుడైనా ప్యాకెట్లు తీసుకొస్తానులే కానీ మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఇంట్లోదే వేస్తానండి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి 2 స్పూన్స్ అయితే అందులో వేసిన. పిల్లలు అయితే ఆడుకుంటారండి బయట, కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇక చూడండి చారు తెల్లగా ఆగుతుంది, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంతే అండి, చారుతో అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలు ఉతికేసిన. ఇది కెమెరాకి అయ్యో వెనక చుక్కలు పడి నేను బట్టలు ఉతికేది అది కూడా తీసినా కానీ అంత మస్క్ ఉందన్నమాట. ఎట్లా అంటే మన మంచు పడ్డప్పుడు ఎట్లా ఉంటుంది వాతావరణం అట్లా ఉంది. నెక్స్ట్ ఊడ్చేటప్పుడు కూడా అది ఉంది, అది కూడా పెట్టిన చూడండి ఒకసారి. అందుకని ఉతికేది, జాడిచ్చేది ఇంక ఇవన్నీ నేను తీసేసిన. అంటే ఇక ఈ టైంలో నేను ఎందుకో ఒకసారి వీడియో మంచిగా వస్తుందా రావట్లేదా అనేసి ఫోన్ చూస్తే అప్పుడు కనిపించింది నాకు మొత్తం మబ్బులుగా అట్లా కనిపించింది. సో ఇంకా వద్దులే, ఇక అదంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, చూసే వాళ్ళకైనా మంచిగా ఉండాలి కదా అనేసి ఇక నేను అదైతే అప్లోడ్ చేయలేదండి. ఇక బట్టలు అయితే ఉతికేసిన. ఉతికిదంతా
ఇదంతా ఊడ్చిన తర్వాతనే నేను ఎండ వేస్తున్నా. ఇది ఊడ్చేది తర్వాత వస్తుంది మళ్ళీ. ఎందుకంటే చెప్పిన కదా కొంచెం మబ్బులు ఉందని నేను ఫస్ట్ అది చేయలేదు. ఈ ఊడ్చినాకే బట్టలు ఎండేస్తున్నా యాక్చువల్గా అయితే. కాకపోతే ఇప్పుడు ఊడ్చేది వస్తుంది. ఇక చూడండి ఎట్లా ఉంది. ఇందాక కూడా ఇట్లా ఉంది, బట్టలు ఉతికేది జాడిచ్చేది అంతా అట్లే ఉంది. వద్దులే అని నేను పెట్టలేదండి. బట్టలు ఉతికిన తర్వాత బట్టలు పక్కన పెట్టి ఊడ్చుకున్న తర్వాత బట్టలు అయితే ఎండేసుకున్నాను అనమాట. ఇక ఇప్పుడు టైం ఎంత అయింది అంటే 9:30 అట్లా అయిందేమో, 9:30. ఆ టైంకే ఎండ అయితే అబ్బబ్బబ్బబ్బా ఉబ్బ అయితే ఎంత ఉబ్బోనండి, అస్సలకి ఎంత ఉబ్బ కాదు, పిచ్చిలేస్తుంది అసలు. ఇక ఊడ్చి ఇదంతా అయితే ఎత్తేసిన. ఇప్పుడు ఊడిస్తే ఈవినింగ్ వరకు ఊడ్చే పని ఉండదండి. ఈవినింగ్ కూడా ఊడ్చే పని ఉండదు. పిల్లలు ఎప్పుడో వస్తారు కదా, ఎండలో ఆడరు, ఏం వెయ్యరు, పట్టడానికి ఏమి లేదు, చెట్లు లేవు, ఏ ఆకులు పడవు, అట్లనమాట. ఎట్లా ఉన్నదో అట్లనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఊడ్చి ఎత్తుకుంటే అందుకే మార్నింగే మొత్తం నీట్గా ఊడుస్తా. ఈవినింగ్ వరకు ఆ చెత్త అంతా ఇంటి నిండా పెట్టుకోవటం మంచిది కాదు, దరిద్రం అంటారు. ఎందుకంటే నీట్గా ఉండాలి కాబట్టి అంతే. ఊడ్చి ఇదైతే అక్కడ కూడా ఒక పోగు ఉందన్నమాట ఎదురుగా. ఆ పోగు కూడా ఎత్తి అందులో అయితే వేస్తా. అంటే సగం అక్కడ మొత్తల కాడ నుంచేమో, ఇంటి మొత్తల కాడ నుంచేమో అటు ఊడుస్తా, ఇటు ఊడుస్తా, 2 టైప్స్ ఊడుస్తా అనమాట నేను. అక్కడ ఒక 8 కాడ కూడా ఒక పోగు చేసిన. ఆ పోగు కూడా అయితే ఇంకా ఎత్తేసి అక్కడ చెత్తది బస్తా ఉంటే అందులో వేసిండండి. ఇప్పుడు నేను వచ్చేది దేనికంటే ఫోన్ బంద్ చేయడానికి. ఇదే కోలాటం కర్రలు. వీటి కోసం పిల్లలు ఎంత ఎక్సైట్గా వెయిట్ చేస్తారంటే అంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తారు అనమాట. టోటల్గా అయితే అదే మొత్తానికైతే ఈరోజు అయితే వచ్చినాయి. పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక ఈ కోలాటం కర్రలు ఇచ్చాక మీరే వినండి. ఇంకో విషయం, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ అండి. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఉంటాయి, ఖరాబ్ కాకుండా. అటుకుపోయి చూడు, అటు ఏంటి